టీఎస్పీఎస్సీలోనే 10 మంది సిబ్బంది పరీక్ష రాయడం అనుమానాస్పదంగా ఉందని పలువురు కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరుద్యోగుల అరిగోస దీక్ష చేపట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్, టీబీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజ్కి కారకులపై చర్యలు తీసుకోవాలని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థులు నష్టపోకూడదని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీభవన్ గేట్లకు తాళాలు వేయడంతో పోలీసులు, ఎన్ఎస్యుఐ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీకు తెలియజేయడం జరిగింది. ఇవి చాలా కీలకమైన విషయాలు. ఏదైతే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద కేసు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఏ నినాదంతో మనం తెలంగాణ తెచ్చుకున్నామో, ఏదైతే అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నియామకాలు, అవకాశాలు, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తెలంగాణ 1200 మంది బలిదానం చేసి తెచ్చుకున్నారు. దానికి కేసీఆర్ గారు పదే పదే గతంలో కూడా నా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నేను కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ టీఆర్ఎస్ పార్టీని ఎగ్జామ్ రాయడం అనేది నేరము, పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి దయచేసి ఎన్ఎస్ఏ మిత్రులు కానీ, యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ ఈ విషయం మీద ప్రజలను టికెట్ చేస్తూ కోరుతున్నాను. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలి. నెంబర్ 1, దోషులు శిక్షించాలి. నెంబర్ 2, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ చెందిన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని బేసికల్ గా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటంలో మీ భాగస్వామ్యం మీ అందరికీ జైలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ కాంగ్రెస్ కి, ఎన్ఎస్ఏకి మరొకసారి పోరాట అభినందనలు చెప్తూ జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్.